హాల్ నందు జాతీయ గ్రామీణ వైద్యుల వార్షికోత్సవ మహాసభ జాతీయ అధ్యక్షుడు రవీంద్ర చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ జీవిస్తున్న మాకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గౌరవ వేతనం అందించాలని, అలాగే గ్రామీణ ప్రాంత వైద్యులను గుర్తించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లాకు చెందిన గ్రామీణ వైద్యులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ ప్రధాన కార్యదర్శి హేమా సుందర్, కోటేశ్వరరావు, నాగరాజారావు, సాజనందరావు, దామోదర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో గ్రామీణ వైద్యులు పాల్గొన్నారు. జాతీయ గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు అలాగే దాదాపుగా 50 సంవత్సరాలుగా గ్రామీణ వైద్యుల యొక్క గుర్తింపు ఆగిపోయినది. మరి గ్రామీణ వైద్యుల యొక్క ఉనికిని మేము తెలియజేసుకుంటూ మరి మేము ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ఆత్మీయ సమావేశంలో జిల్లా నలుమూలలో ఉన్నటువంటి మరి దాదాపు 3 జిల్లాల యొక్క గ్రామీణ వైద్యులు సభ్యులందరూ కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొనడం రావడం జరిగింది. మా యొక్క ఉనికిని గవర్నమెంట్కి తెలియజేయడం కోసం, మమ్మల్ని మేము వ్యక్తిగతంగా గవర్నమెంట్కి పరిచయం చేసుకోవడం కోసంగా ఈ యొక్క జాతీయ గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘంగా ఏర్పడి మరి ముందుకు వెళ్తున్నాం. మా తదుపరి కార్యక్రమాలన్నీ కూడా గవర్నమెంట్తో మేము నిర్ణయించుకుంటున్నాం. పోరాటం అనేది పక్కన పెట్టి గవర్నమెంట్కి మేము నిర్ణయించుకుంటున్నాం. మా యొక్క బ్రతుకులను మరి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు మా యొక్క వైద్యం తీసుకెళ్ళడానికి, అది కూడా మేము గవర్నమెంట్ వారిని ఒకటే అడుగుతున్నాం, మమ్మల్ని హెల్త్ ప్రొవైడర్స్గా గ్రామీణ ప్రాంతాలలో ఏర్పాటు చేయమని అడుగుతున్నాం. మరి అంతేకాకుండా మాకు ఇవ్వవలసినటువంటి హితోధికమైనటువంటి ఏదైనా ఒక దాన్ని ఏమంటారు పారితోషికం లాగా ఇవ్వడం గవర్నమెంట్ వారిని మేము అడుగుతున్నాము. ఆ రీతిగా మా వైద్యంలో ఎలాంటివి ఇబ్బందుల్ని గవర్నమెంట్ ద్వారా మేము ఎదుర్కోకుండా మా సభ్యులకు మేము భద్రత కల్పించుకుంటూ గవర్నమెంట్ వారికి నిర్ణయించుకుంటూ మా యొక్క మనుగడను కొనసాగించుకుంటూ మా బ్రతుకులను మా కుటుంబాలను మేము పోషించుకుంటున్నాం. అలాగా దాదాపుగా ఈ యొక్క నెల్లూరు జిల్లా పరిసర ప్రాంతాలలో జిల్లా పరిధిలో దాదాపుగా 2000 మంది ఉన్నారు ఖచ్చితంగా, అన్ని సంఘములతో కలిపి. కేవలం ఒక IRMPW ఒక సంఘంలోనే దాదాపుగా 600 పైబడి సభ్యులు ఉన్నారు. వారందరికీ కూడా మనం వాళ్ళ యొక్క బ్రతుకులను, వాళ్ళ యొక్క జీవన బ్రతికి వారు వితోధికంగా గ్రామీణ ప్రాంతాలలో వాళ్ళు ఇచ్చిన దాంతో బ్రతుకుతున్నారు కనుక వారి యొక్క బ్రతుకులను, వారి యొక్క జీవితాలను కాపాడడానికి, మమ్మల్ని పోషించుకోవడానికి, మా కుటుంబాలు పోషించుకోవడానికి మాత్రమే వైద్యం వచ్చున్నాం. అందరూ కూడా ఏదో అందరూ అనుకుంటారు, చిన్న చదువులు ఏదో 10వ తరగతి 5వ తరగతి చదువుతున్న పిల్లలు అనుకుంటారు. కానీ ప్రతి ఒక్కరు కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు కూడా ఈ యొక్క సంఘంలో ఉన్నారు, MA చేసిన వాళ్ళు ఉన్నారు, లా చేసిన వాళ్ళు ఉన్నారు, అలాగే మరి PGలు చేసిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. అలాంటి అందరూ కూడా చేసుకుంటున్నటువంటి వైద్యంలో జాతీయ గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం నేషనల్ జనరల్ సెక్రటరీ, అమరావతి రాజధానిలో ఉంటాను. ఈ రోజున మనం ఎదురు చూస్తున్న విషయం ఏంటంటే గ్రామీణ వైద్యుల పరంగా గత 50 సంవత్సరాల నుంచి కూడా అనాధికారికంగా గ్రామీణ పట్టణ మురికివాడల్లో, స్లమ్ ఏరియాల్లో నిరంతరం ఏ డయాగ్నోస్ చూసినా సరే 24/7 అందుబాటులో ఉండేది ఒక గ్రామీణ వైద్యుడే. మన రాష్ట్రంలో గుడి బడి లేనటువంటి ఏరియాలు ఉన్నాయేమో కానీ గ్రామీణ వైద్యుడు లేనటువంటి ఊరు ఏదన్నా ఉందా అంటే అది అతిశయోక్తి అని చెప్పేసి మనకందరికీ తెలుసు. ఈ గ్రామీణ వైద్యుడు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని పరిగణనలోకి ఏ గవర్నమెంట్ వచ్చినా సరే మీకెందుకు మేము ఉన్నాము, మా గవర్నమెంట్ని గెలిపించండి, మీ సమస్యలు మేము పరిష్కారం చేస్తామంటున్నారే కానీ దాన్ని కార్యాచరణ రూపంలో ఆచరణలో తీసుకొచ్చినటువంటి గవర్నమెంట్ ఇంతవరకు ఏదీ లేదు. నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి కూడా మేము చాలా మనవి చేశాము. నారా లోకేష్ గారు మా గవర్నమెంట్ వచ్చిన 100 రోజుల్లో గ్రామీణ వైద్యులకు శాశ్వతమైన పరిష్కారం చేస్తామని చెప్పేసి వారు మాట ఇచ్చేసి ఉన్నారు.
ఒక్కసారి వారి మాటని గుర్తు చేస్తూ రాష్ట్రంలో ఉన్న గ్రామీణ వైద్యులందరిది కూడా ఒకటే మాట, గ్రామీణ వైద్యులకి సర్టిఫికెట్ రూపంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక వైద్య సేవలు అందించడానికి కనీసం ఒక పారితోషికం లాంటిది ఏర్పాటు చేసి మా సేవల్ని మీరు పరిగణలోకి తీసుకొని మా అందరి జీవితాలను వెలుగు నింపుతారని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయాన్ని మా గ్రామీణ వైద్యులందరి తరఫున తెలియజేస్తున్నాము.